హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానే ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్. ఇవాళ మనం ఏపీ ఇంటర్ వాళ్ళకి కామర్స్ పేపర్ మోడల్ పేపర్ చూస్తున్నామండి. ఫస్ట్ ఇంటర్ వాళ్ళకి ఇదిగోటి ప్యాటర్న్ అయితే మార్చారు. మనకి లాస్ట్ ఇయర్ వరకు 2025 వరకు మనకి వేరేగా ఉంది. ఇప్పుడు పేపర్ మోడల్ మార్చారు. సార్ చూద్దాం చూడండి. మనకి టోటల్ గా వచ్చేటప్పటికి పార్ట్ 1 థియరీ అండి 50 మార్క్స్, పార్ట్ 2 అకౌంటెన్సీ 50 మార్క్స్, టోటల్ గా 100 మార్క్స్. ఫస్ట్ పార్ట్ 1 లో థియరీ అంటే మనకి కామర్స్ బుక్ ఉంటది కదండి, 2 బుక్స్ ఉంటాయి కదా, కామర్స్ బుక్ ఒకటి, అకౌంటెన్సీ. కామర్స్ బుక్ లో మనకి ఏంటంటే దాన్ని పార్ట్ 1 లో సెక్షన్ A2 ABCD ఇలా స్టార్ట్ అయినాయి అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఎన్ని మార్క్స్ అంటే 4 into 1 4 మార్క్స్. అంటే మనం ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్ని రాయాలి. 1 2 3 4 మొత్తం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. నేనైతే ఇప్పుడు మీకు ఆన్సర్స్ ఏం చెప్పట్లేదండి, నెక్స్ట్ వీడియోలో చేద్దాం. జస్ట్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. హోమ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్. ఆలోచించండి ఏంటో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మినిమం మెంబర్స్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ ఫామ్ అవడానికి ఎంతమంది కావాలి? ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్. నెక్స్ట్ ఫోర్త్, ద క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ నోన్ యాజ్. ఫిక్స్డ్ అసెట్స్ కొనడానికి ఉపయోగించినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. 4 into 1 4 మార్క్స్ అండి. నెక్స్ట్ ఆన్సర్ ఎనీ 7 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. అంటే మనకి ఎన్ని ఇచ్చారు చూద్దాం. 7 into 2 14 మార్క్స్ అండి. ఇక్కడ 7 క్వశ్చన్స్ రాయాలి, 2 మార్కులు ఒక్కొక్క దానికి. 1 2 3 4 5 6 7 8 9 10 10 ఇస్తే నువ్వు ఎన్ని రాయాలి? 7 రాయాలి. ఓకే. బిజినెస్, ఎంట్రీ పోర్ట్ ట్రేడ్, కర్త, యాక్టివ్ పార్ట్నర్, బిజినెస్ ఆర్గనైజేషన్, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, మినిమం సబ్స్క్రిప్షన్, స్టాట్యుటరీ కంపెనీ, వర్కింగ్ క్యాపిటల్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఇంతవరకు అది అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ సికి వచ్చాము. 4 into 4 16 మార్క్స్. 4 into 4 16 మార్క్స్. ఎన్ని ఇచ్చారు? 1 2 3 4 5 6 6 ఇస్తే నువ్వు ఎన్ని రాయాలి? 4 రాయాలి. ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్? ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. 17th వన్, స్టేట్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇలా డిఫరెన్సెస్ అడిగినప్పుడు 4 రాస్తే సరిపోతాయండి. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ షేర్ అండ్ డిబెంచర్. లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ టు ఆర్గనైజేషన్. అది మొత్తం కూడా నువ్వు 6 అయితే 4 రాయాలి. తర్వాత ఇవి క్వశ్చన్స్ చదివేసుకోండి. 90% ఇలాగే ఉంటది మనకి. ప్యాటర్న్ మార్చి నాకు ఇచ్చిన పేపర్ కాబట్టి దాదాపుగా ఇలాగే ఉంటుందండి మీకు వచ్చే పేపర్ కూడా. నెక్స్ట్ 21 అంటే నీకు సెక్షన్ డి లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అంటే 3 క్వశ్చన్స్ ఇస్తే నువ్వు ఎన్ని రాయాలి? 2 రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. డిఫైన్ సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మోస్ట్ ఇంపార్టెంట్. డిస్టింక్షన్ బిట్వీన్ ఏ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. అసలు ఈ రెండు నేర్చేసుకున్నారంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఈ రెండు ఆన్సర్ చేస్తారు. 99.9% ఆ రెండు ఖచ్చితంగా ఉంటాయి. వాట్ ఈస్ బిజినెస్ ఫైనాన్స్? ఎక్స్ప్లెయిన్ ద నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. సేఫ్ సైడ్ కోసం ఈ 3 పక్కాగా నేర్చేసుకుని వెళ్ళిపోండి అంతే. నెక్స్ట్ అక్కడికి ఏంటంటే మనకి కామర్స్ పార్ట్ అయిపోయిందండి. పార్ట్ 2 లో సెక్షన్ ఈ 4 into 1 4 మార్క్స్ అన్ని రాయాల్సిందే. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కదా. క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయండి? క్యాపిటల్ లయబిలిటీ కలిపితే బ్యాలెన్స్ షీట్ లో ఒకవైపు మనం లయబిలిటీ సైడ్ చూస్తే నెక్స్ట్ సైడ్ వచ్చేటప్పటికి రెండో సైడ్ అసెట్సే కదా. నెక్స్ట్ ఎల్ఎఫ్ స్టాండ్స్ ఫర్ మనకి లెడ్జర్ అకౌంట్స్ లో, అలాగే మనకి ఫస్ట్ జర్నల్ అకౌంట్స్ జర్నల్స్ రాస్తాం కదండి, జర్నల్ తర్వాత లెడ్జర్కి వస్తాం అవునా. మనం జర్నల్ రాసినప్పుడు ఏంటి? డేట్ పర్టికులర్స్ గుర్తొస్తుందా? డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ కాలం, తర్వాత డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ కదండి. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. జర్నల్ ఎంట్రీస్ లో వస్తుంది ఇక్కడ ఎల్ఎఫ్ అంటే ఎక్కడకి సంబంధించింది ఇది అని. లెడ్జర్ ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో అని మీనింగ్. సరే నెక్స్ట్ నేను క్లాస్ తీసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదంతా. ఇన్ ద క్యాష్ బుక్, క్యాష్ రిసిప్ట్స్ ఆర్ రికార్డెడ్ ఆన్ ద డాష్ సైడ్. ఏ సైడ్ రాస్తారు అంటున్నారు? డెబిటా క్రెడిటా అని అడుగుతున్నారు. ద డిక్లైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ కాల్డ్. ఫిక్స్డ్ అసెట్ లో తగ్గుదలని ఏమని అంటున్నారండి. ఏమంటారు? డిప్రిసియేషన్ కాదు. తర్వాత 7 into 2 14 మార్క్స్. అంటే మొత్తం ఎన్ని ఇచ్చారు నీకు? 10 ఇచ్చి 7 రాయమంటున్నారండి. ఈ సెక్షన్ లో 7 ఇచ్చి 10.
ఫస్ట్ బుక్ కీపింగ్, నెక్స్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, డెబిట్ నోట్, ట్రేడ్ డిస్కౌంట్, కాంట్రా ఎంట్రీ, నెక్స్ట్ ప్రిపేర్ అండ్ ఓపెనింగ్ ఎంట్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఓపెనింగ్ ఎంట్రీ రాయమంటున్నారు ఇక్కడ. తర్వాత ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ట్రయల్ బ్యాలెన్స్ అడుగుతున్నారండి 2 మార్కులకి. తర్వాత వాట్ ఈస్ మెంట్ బై బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, తర్వాత బ్యాడ్ డెట్స్, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇలా అడిగారు. ఓకేనా? అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ 10 అడిగి దాంట్లో నుండి 7 కి ఆన్సర్ చేయమంటున్నారు. ఆ 7 లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ సెక్షన్ జి, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. 2 into 4 8 మార్క్స్. ఇదిగోండి, అంటే 4 క్వశ్చన్స్ ఇచ్చారు మనకి. 4 లో మనం రాయాల్సింది 2. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అలాంగ్ విత్ దేర్ డెబిట్ క్రెడిట్ రూల్స్. ఓకేనా? ఇక్కడే దీన్నే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా అంటారు. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే అది. తర్వాత ప్రిపేర్ వంశీస్ అకౌంట్. వంశీ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు ఇక్కడ. ఇక్కడ లెడ్జర్ అకౌంట్స్ లో మనకి ఎప్పుడైనా సరే పర్సనల్ అకౌంట్ అడుగుతారండి 5 మార్క్స్ కి. తర్వాత ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద రిలేటెడ్ సబ్సిడరీ బుక్స్. ఏమేం సబ్సిడరీ బుక్స్ ఇక్కడ? పర్చేజ్ బుక్ ఒకటి, తర్వాత సేల్స్ బుక్ ఒకటి, ఈ రెండిట్లో. తర్వాత ప్రిపేర్ ద బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ అశోక్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31/3/2019. బ్యాలెన్స్ యాజ్ పర్ ద పాస్బుక్ 8,900. ఇదిగోండి, మనకి ఇక్కడ బిఆర్ఎస్ అడిగారనమాట, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకేనా? ఈ మొత్తం ఈ 4 లో మనం 2 రాస్తే 2 into 4 8 మార్క్స్. ఇంతకు ముందు బిఆర్ఎస్ 10 మార్క్స్ అడిగేవాళ్ళండి, దాని ఇప్పుడు 5 మార్క్స్ తెచ్చారు. ఇప్పుడు చూద్దాం. సెక్షన్ హెచ్ 1 into 8 8 మార్క్స్ అంట. అంటే 2 క్వశ్చన్స్ ఇచ్చి 2 లో 1 రాయమంటున్నారండి. ఆ 1 వచ్చేటప్పటికి జర్నల్ ఎంట్రీస్. ఇంతకు ముందు జర్నల్ ఎంట్రీస్ ని 2 మార్కులకి అడిగేవాళ్ళు, దీన్ని ఇప్పుడు 10 మార్కులకి తెచ్చారు, 8 మార్కులకి తెచ్చారు. ఇంతకు ముందు ఈ ప్లేస్ లో బిఆర్ఎస్ అడిగేవాళ్ళు. సరే, ఇంతకు ముందు ఎందుకులేమండి కన్ఫ్యూజన్ మీకు. జర్నల్ ఎంట్రీస్ అంట. ఓకేనా? ఎన్ని అడుగుతున్నారు? 1 2 3 4 5 6 7 8 అడిగారు. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ 3 కాలమ్ క్యాష్ బుక్. ఇక్కడ ఏం చేంజ్ లేదండి, మనకి 10 మార్క్స్ అడిగే వాళ్ళు 8 మార్క్స్ అడిగారు, అదొకటే చేంజ్. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అది అయిపోయింది. ఇక లాస్ట్ సెక్షన్ కి వచ్చేటప్పటికి సెక్షన్ ఐ 1 into 16 16 మార్క్స్. ఇంతకు ముందు దీన్ని 20 మార్క్స్ అడిగేవాళ్ళండి, ఇప్పుడు 16 మార్క్స్ తెచ్చారు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2022 ఆఫ్ కిరణ్ ట్రేడర్స్. ఓకేనా? ఇది ఫైనల్ అకౌంట్స్ లో మనకి సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో మనకి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇది. ఓకేనా? ఇది పేపర్ ప్యాటర్న్. తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో పార్ట్ 1 2 3 తీసుకుని మనం ఈ మొత్తం కూడా కంప్లీట్ చేద్దాము. ఫస్ట్ అకౌంట్స్ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను థియరీ పార్ట్ కంప్లీట్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్.